యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 1వ వచనం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. చాలు. బైబిల్లో గమనిస్తే యెహెజ్కేలు 37వ అధ్యాయం వచ్చే సమయానికి యెహెజ్కేలు అనే ఈ గొప్ప ప్రవక్త ఎంతో గొప్ప సేవ జరిగించాడు, ఎన్నో గొప్ప దర్శనాలు చూచాడు, ఎంతో గొప్ప రీతిలో ప్రవచించాడు, జనములను గురించి ప్రవచించాడు, రాజ్యములను గురించి ప్రవచించాడు, అనేక గొప్ప ఆధ్యాత్మిక అనుభవాల గుండా వెళ్ళాడు. ఇప్పటికే ఒక గొప్ప ప్రవక్తగా అనేకమైనటువంటి అద్భుతాలతో లేకపోతే అనుభవాలతో కూడిన ప్రవక్తగా స్థిరపడ్డాడు. అయితే బైబిల్ చెప్తుంది మళ్ళీ ఒక టైం వచ్చిందంట, అది యెహోవా హస్తము నా మీదికి వచ్చింది అని మాట్లాడడం ప్రారంభించాడు. అంటే ఏదో యెహెజ్కేలు 1వ అధ్యాయమో లేదా 2వ అధ్యాయంలోని దేవుడు ఇచ్చినటువంటి పిలుపును బట్టి సేవ చేస్తున్నట్టుగా కనిపించము, కానీ అనేక సందర్భాల్లో యెహెజ్కేలుకు దేవునితో ఒక అనుభవం ఉంది. చాలా సందర్భాల్లో ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క సేవ అనేటువంటిది ఏ విధంగా అయిందంటే వాక్యాన్ని ప్రిపేర్ కావడం, చెప్పడం. నిజమే, నేను కాదని చెప్పడం లేదు, అది దేవుని సేవనే, అది నిజంగా గొప్ప సేవనే. అయితే బలమైనటువంటి సేవకుల జీవితాలు గమనించినట్లయితే వారి జీవితంలో గొప్ప గొప్ప అనుభవాలు కలిగిన తరువాత వారు దేవుని సేవ చేసినట్టుగా చూస్తాం. కనుక ఇక్కడ వాక్యాలు చూసినట్లయితే యెహెజ్కేలు చెప్తాడు కదా, యెహోవా హస్తము నా మీదికి వచ్చింది అన్నాడు. ఇంతకు మునుపు లేదా ఇలాంటి అనుభవాలు? ఇంతకుముందు ఆత్మచేత నింపబడలేదా? ఇంతకుముందు దేవుని పరలోక దర్శనాలు చూడలేదా? యెహెజ్కేలు 1వ అధ్యాయంలో యెహెజ్కేలుకు కలిగిన దర్శనాలను అర్థం చేసుకోవడం కష్టమండి. పరలోకం ఏ విధంగా ఉంటుంది చూచాడు. బైబిల్లో చూస్తే యెహెజ్కేలు ఏ విధంగా దేవుని సింహాసనాన్ని చూచాడు, ఆ యొక్క సింహాసనానికి ఏ విధంగా కళ్ళు ఉంటాయి, ఆ యొక్క సింహాసనానికి ఏ విధంగా చక్రములు ఉంటాయి, అతడు బయలుపరిచింది దేవుని యొక్క సింహాసనం యొక్క గొప్పతనాన్ని గురించి. అంటే వేరే వాళ్ళు కూడా చెప్పారు కానీ అంత ప్రత్యేకంగా వివరించాడు. అయిన తర్వాత మళ్ళీ చెప్తాడు, తాను ఒక గొప్ప సేవ చేయక ముందు యెహోవా హస్తము తన మీదికి వచ్చినట్లుగా చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, యెహెజ్కేలు యొక్క గ్రంథములో జీవితంలో గమనిస్తే యెహోవా హస్తము నా మీదికి వచ్చాను అనేటువంటి మాట గమనిస్తే ఇది చాలా వింతగా ఉంటుందండి. ఎందుకంటే నేను ఆ భాగాలు మీకు చెప్పడం లేదు, కానీ యెహెజ్కేలు గ్రంథం అంతా మాటి మాటికి యెహెజ్కేలు ఒక మాట అంటాడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అంటాడు. ఎప్పుడు మాట్లాడినా అతడు పలికే మాట ఏదంటే యెహోవా వాక్కు నా యొద్దకు వచ్చింది అంటాడు. అయితే ఈ మాట అంటున్నాడు, యెహోవా హస్తము నా మీదికి వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, వాక్కు రావడానికి హస్తము రావడానికి భేదం ఉందా? వాక్కు వస్తే వాక్కు వచ్చింది అన్నాడు, హస్తము మీదికి వస్తే హస్తము మీదికి వచ్చింది అన్నాడు. ఈ రెండు విభిన్నమైనటువంటి అనుభవాలు కాబట్టి అప్పుడేమో దేవుని యొక్క వాక్కు నాకు ప్రత్యక్షమైందని చెప్పాడు, ఇప్పుడు చూస్తే దేవుని హస్తము నా మీదకి వచ్చింది అన్నాడు. బైబిల్లో గమనిస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క వింత అనుభవం. ఒకవేళ పైన చూస్తే అంతా ఒకే రకంగా కనిపిస్తుంది, లోపలికి వెళ్ళి చూస్తే ఏదైనా ఒక ప్రత్యేక అనుభవమే అండి. బైబిల్లో చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలోనికి వెళ్దాం. 3వ అధ్యాయం 21వ వచనంలో సమూయేలు ప్రవక్త కాగానే అతని గురించి చెప్పబడిన మాట మనకు తెలుస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమవుతూ వచ్చెను. సార్, ఇక్కడ చూస్తే సమూయేలు గురించి వ్రాయబడింది, యెహోవా తన వాక్కు చేత. ఎవరికి? సమూయేలు. అంటే ఏ సమూయేలు? బాలుడైన సమూయేలుకు ప్రత్యక్షమైతా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవం అండి. ఎప్పుడైనా మనం తెలుసుకోవాలి, ఈ అనుభవానికి మనం రీచ్ కావాలంటే, ఈ అనుభవాన్ని మనం సొంతం చేసుకోవాలంటే మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం వాక్యములో అనుభవం తక్కువ ఉండేటువంటి వాళ్ళం. ఎప్పుడైతే ఈ బిగినింగ్ మనము కలిగి ఉంటామో ప్రియమైన వారలారా, గ్రేట్ ఎండింగ్ అనేటువంటిది ఉంటుంది. బైబిల్లో చూస్తే ఇతడు ఒక బాలుడు, చిన్నపిల్లవాడు, పాలు విడిచినటువంటి బాలుడిగా ఉంటూ ఆపిదప్ప ప్రభు పిలిచాడు. ఒకవేళ ఇప్పటికీ బాల్యంలోనే ఉంటున్నాడు. అయితే బైబిల్ చెప్తుంది యెహోవా తన వాక్కు చేత తనకి ప్రత్యక్షమైతా ఉంటున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. బైబిల్లో చూస్తే యేసుక్రీస్తు యొక్క శిష్యులు ప్రభుతో 3.5 సంవత్సరాలు నడిచిన తర్వాత కూడా లేఖనములను గ్రహించే శక్తి వాళ్ళకు రాలే. అప్పుడే ప్రభు వారి యొక్క మనస్సును తెరిచి లేఖనములు గ్రహించే శక్తిని అనుగ్రహించాడు. కనుక బైబిల్ చదవడం అనేటువంటిది ఒక అనుభవం, లేఖనములలో దాగినటువంటి మర్మములను అర్థం చేసుకోవడం అనేది ఒక అనుభవం. ఎప్పుడైతే బైబిల్ చదవడం ప్రారంభిస్తామో దేవుని యొక్క ఆత్మ వచ్చి మన మనస్సును తెరవాలి, మనకి అండర్స్టాండింగ్ పెంచాలి.
గత వారంలో నేను మాట్లాడాను, దానియేలు నీవు బహుప్రియుడవు, నీకు గ్రహింప శక్తినిచ్చేదానికి నేను వచ్చాను అన్నాడు. దేవుడు ఆ యొక్క గొప్ప దూత గబ్రియేలుని ఎందుకు పంపాడంట? వాక్యంలో గమనిస్తే దానియేలుకు గ్రహింప శక్తినిచ్చేదానికి. కనుక మన జీవితంలో ఇది చాలా కొరతగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చదవక ముందు, దేవా నీ ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఉన్నాయే వాక్యములో, అవి గ్రహించేదానికి నాకు శక్తినివ్వు అన్నాడు. కనుక ఒక వ్యక్తి యొక్క వయస్సుతో సంబంధం లే, అప్పటికి బాలుడే సమూయేలు, అయితే వాక్కు ద్వారా ప్రత్యక్షం అవుతా ఉండినాడు. చూడండి, బైబిల్లో చూస్తే సమూయేలు 2వ గ్రంథంలోనికి వెళ్దాం. 23వ అధ్యాయం 2వ వచనంలో గమనిస్తే దావీదు అనేటువంటి ప్రవక్త యొక్క ప్రవచనాన్ని మనం చూస్తాం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇది దావీదు పలికినటువంటి ప్రవచనం. యెషై కుమారుడు పలికిన చివరి మాటలు ఇవే అని మాట్లాడుతూ, ఇదిగో ప్రజలను ఏలేటువంటి వాడు రాబోతున్నాడు అని యేసుక్రీస్తుని గురించి ప్రవచించక ముందు దావీదు చెప్పినటువంటి మాట, దేవుని వాక్కు నా నోటిలో ఉంది అన్నాడు. ప్రభుల వాళ్ళారా, అంటే తన మాట కాదు, దేవుని యొక్క వాక్కు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఒక ప్రవక్త నోటిలో ఏముండాలి? దేవుని మాట ఉండాలి. అది దేవుడు ఉంచినటువంటి మాటగా ఉంచాలి. ఎప్పుడు ఇది జరుగుతుంది? దేర్ షుడ్ బి 2 ఎక్స్పీరియన్సెస్ అండి, 2 అనుభవాలు ఉండాలి. ఒకరోజు ప్రభు అన్నాడు కదా, విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు బయటికి వస్తాయి అన్నాడు. విశ్వసించు వాని కడుపులో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడంట? ఒక వ్యక్తి యొక్క కడుపులో ఉంటాడంట. అక్కడి నుండి జీవజల నదులు బయటికి రావడం ప్రారంభిస్తుంది అని ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. ఒకని హృదయం నిండిన దాన్ని బట్టి వాడు మాట్లాడతాడు, ప్రభు చెప్పినటువంటి మాట. మనం ఆత్మ చేత నింపబడినట్లయితే ప్రియమైన వాళ్ళ ఆత్మ పలుకు మన నోట్లోనికి రావడం ప్రారంభిస్తుంది. అంతేకాదు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడాలా. యాడెడ్ టు దట్ దేవుని వాక్యము మన దగ్గరికి వస్తుండాలి. వాక్యము చదువుతుండగా దేవుడు మనతో మాట్లాడాలి. వాక్యము చదువుతుండగా వాక్యపు మర్మాలు మన దగ్గరికి రావటం ప్రారంభించాలి. అనేకమైనటువంటి కొత్త సంగతులు చూడండి. బైబిల్లో చూస్తే సంఖ్యాకాండంలోనికి వెళ్దాము. 23వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. ఇక్కడ చూస్తే బిలాము ప్రవక్త యొక్క అనుభవం. దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమై ఒక్క మాట బిలాము నోటిలో ఉంచినట్లుగా వ్రాయబడింది. చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలండి. ఇది బిలాముకు ఒక ఇష్టం ఉంది. ఏంటంటే, ఆ మోయాబు రాజు చెప్పినట్లుగా ప్రవచిస్తే బంగారు వస్తుంది, వెండి వస్తుంది, కాబట్టి ఈ విధంగా చెబితే బాగుంటుంది అని బిలాం అనుకుంటున్నాడు. ఈ ప్రసంగం అయితే బాగుంటుంది, ఈ మాట చెబితే బాగుంటుంది, ఈ రాజును, ఈ అధికారిని, ఈ గొప్ప వ్యక్తిని తృప్తిపరిచే మాట పలుకుతూ బాగుంటుంది అతని యొక్క ఉద్దేశం. అతని నోటిలో ఒకవేళ ప్రిపేర్ అయ్యాడేమో. ఇంతవరకు తన పరిచయంలో జరిగిన అద్భుతాలు వేరు, ఇప్పుడు భూతలమును కప్పివేసే జనం వచ్చారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. కాబట్టి ఇప్పుడు తన ప్రవచనము ద్వారా ఇశ్రాయేలీయులు ఓడిపోతే రాజు దగ్గర ఇతని ఘనత ఎంత పెరుగుతుందో. కాబట్టి ఒకవేళ ప్రిపేర్ అయ్యాడేమో ఈ విధంగా చెబుతానని. అయితే దేవుడు వచ్చి అతని నోటిలో, అతని మనస్సులో, అతని హృదయములో ఉండే మాట ప్రక్కన పెట్టేసి దేవుడు ఒక మాటను అతని నోటిలో ఉంచాడు. ప్రభుల వాళ్ళారా, ఏంటి ప్రవచనం అంటే మన సొంత చిత్తము కాదు, మన సొంత ఉద్దేశము కాదు, మన సొంత తలంపులు కాదు, లేకపోతే మన యొక్క తలంపులలో కలిగే ఒక ప్రేరేపణ కాదు. అయితే దేవుని మనస్సులో ఉండేటువంటి మాట, ఆ మాట దేవుడు తెచ్చి మన నోటిలో పెడతాడు. అది బిలాము యొక్క అనుభవంగా చూస్తుంటున్నాం. కనుక మన జీవితంలో దేవుని వాక్కు రావాలండి. అది 2 రకాల ప్రియమైన వాళ్ళారా. ఒకటి, దేవుని వాక్యము చదువుతుండగా దేవుడు ఆ యొక్క రొట్టెను విరిచి లోపల దాగిన మర్మాన్ని ప్రభు మనకు బయలుపరుస్తాడు. రెండవది ఏంటంటే, దేవుని వాక్కు మన నోట్లో నుంచి వస్తుందండి. అదే విధంగా ఉంటుందంటే మన చిత్తము కాదు, దేవుని చిత్తం. మనము చెప్పాలనుకున్నా చెప్పలేము, చెప్పకూడదనుకున్నా చెప్పకుండా ఉండలేం. అనేక సందర్భాల్లో నా జీవితంలో ఈ అనుభవాలను గురించి చెప్పగలను. 1 కాదు, 2 కాదు, వేల సందర్భాల్లో అకస్మాత్తుగా మాట్లాడడం ప్రారంభిస్తాం. నాకు తెలుస్తూ ఉంటుంది, నేను కాదు ఈ సంగతి మాట్లాడేది. ఐ నో ఏంటంటే దేవుని ఆత్మల ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆత్మ తన మాట మన నోటిలో ఉంచడం ప్రారంభిస్తాడు. అది దేవుని వాక్కు వచ్చేటువంటి మహా గొప్ప అనుభవం. బైబిల్లో గమనిస్తే లూకా సువార్తలోనికి వెళ్దాం. 3వ అధ్యాయం 2వ వచనం. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యొక్క ఒక గొప్ప అనుభవం. అన్నయు
కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరయ్య కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చెను. చాలు, దేవుని వాక్యము వచ్చాను ఎవరి దగ్గరికంట? అరణ్యములో ఉండేటువంటి జకర్యా కుమారుడు యోహానుకు. అయితే ఇక్కడ ఉండేటువంటి బ్యూటీ ఏంటి చెప్పంటారా? అతడు అరణ్యములో ఉండగా యెహోవా వాక్కు అతని దగ్గరికి వచ్చింది. బాగా కూర్చొని టీవీ చూస్తూ, బాగా కూర్చొని క్రికెట్ మ్యాచెస్ చూస్తూ, మళ్ళీ కొంతసేపు పోయి ప్రేయర్ చేసుకోవడం, మరి కొంతసేపు దేవుడు టంగ్స్లో మాట్లాడడం, మరి కొంతసేపు చాలా పట్టుదలతో ప్రార్థన చేయడం, ఇవి కాదండి అనుభవాలు. బైబిల్లో గమనిస్తే దేవుని వాక్కు యోహానుకు రాకముందు ఒక మాట కనిపిస్తుంది. అరణ్యములో ఉండేటువంటి యోహానుకు, అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడు యోహానుకు, అంటే సమాజానికి, జనజీవన స్రవంతికి దూరం అయిపోయి యోహాను ఎక్కడో ఒక యవ్వనస్తుడు అరణ్యంలో ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రపంచమంతా పల్లెలు పట్టణాల్లోనికి వస్తాయి కానీ పట్టణము పల్లెలోనికి వెళ్ళదు. అయితే ఇక్కడ చూస్తున్నా పట్టణంలో నుంచి ఒక వ్యక్తి అడవిలోనికి వెళ్ళిపోయాడు. అందుకే అంత శక్తిగల ప్రవక్త యోహాన్, అంత శక్తి గలవాడు. లోయలు పూడ్చాలి, ఎత్తు పల్లాలు చదును చేయాలి, ఇదిగో రాజాదిరాజు యేసు ప్రభు యొక్క రాకడకు మార్గం సరళం చేయాలి. అంత బృహత్కరమైనటువంటి పథకముతో మినిస్ట్రీతో వచ్చాడు, సక్సెస్ఫుల్గా జరిగించాడు. కారణం దేవుని వాక్కు అతని దగ్గరికి వచ్చింది. ఎవరు చెప్పని సందేశాన్ని యోహాను చెప్పాడు. ఒక ప్రక్క మారు మనస్సు అంటాడు, మరొక ప్రక్క పరలోక రాజ్యం సమీపించింది అన్నాడు, మరొక ప్రక్క ఇదిగో ప్రభు రాకడకు ఆయత్తపడి ఉండేటువంటి ప్రజలను వారికి అవసరమైన సందేశం ఇవ్వడం ప్రారంభించాడు. మరొక ప్రక్క యాజకునికైనా సామాన్యమైన మనిషికైనా ఒకే మెసేజ్తో హిట్ చేయడం ప్రారంభించాడు. అతని దగ్గరికి ఆ యొక్క దేశం నలుమూలల నుంచి ప్రజలు రావటం ప్రారంభించారు. కారణం దేవుని వాక్కు అతని దగ్గరికి వచ్చింది. దానికి కారణం అతడు అరణ్యంలో ఉండి తనను తాను ప్రత్యేకపరచుకున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో గమనిస్తే మళ్ళీ యెహెజ్కేలు 37వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. చాలు, ఇక్కడ గమనిస్తే మళ్ళీ అదే భాగానికి వద్దాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చాను. ప్రియమైన వాళ్ళారా, ఇంతకు మునుపు అధ్యాయాలంతా ఎన్ని అధ్యాయాలను ఊరికట్లా తిప్పి చూడండి, ఎక్కడ చూసినా ఆ మాట కనిపిస్తుంది. ఏంటి ఆ మాట? యెహోవా వాక్కు నా యొద్దకు వచ్చాను. ఇక్కడ వస్తే అయితే యెహెజ్కేలు అంటున్నాడు యెహోవా హస్తము నా మీదికి వచ్చింది అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారు, ఏమైనా భేదం ఉందా? వాక్కు వచ్చేదానికి, హస్తం వచ్చేదానికి. దేవుని హస్తము యెహెజ్కేలు మీదకి వచ్చింది అంటే ఒక వ్యక్తి తన చేతితో పని చేస్తాడు, అవునా కాదా? ఎవరైనా ఒక వ్యక్తి పని చేయాలంటే తన చేతులతో పని చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఏదో పని చేయాలనుకున్నాడు, అందుకే తన హస్తం యెహెజ్కేలు మీదకి వచ్చింది. అంటే ఇప్పుడు యెహెజ్కేలు ఏం చేస్తాడు? దేవుని పనులు చేయడం ప్రారంభిస్తాడు. అంటే ఒక వ్యక్తి గొప్ప రీతిలో దేవుని పని చేయాలంటే దేవుని హస్తం ఆ వ్యక్తి మీదకి రావడం ప్రారంభించాలి. బైబిల్లో చూసినట్లయితే అసలు దేవుని హస్తం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ప్రియమైన వాళ్ళారా, మన శక్తికి మించినటువంటి పనులు మనం చేస్తాం. అంటే దేవుడు ఏ పనులు చేస్తాడో అవే పనులు మనం చేయడం ప్రారంభిస్తాం. అనేక సందర్భాల్లో మన శక్తికి తగిన పనులను కూడా మనం చేయలేకుండా ఉంటాం. మన శక్తికి తగిన పనులు, మన జ్ఞానమునకు తగినటువంటి పనులు, లేదా మన విద్యకు తగినటువంటి పనులు మనం చేయలేకుండా ఉంటాం. ఈరోజు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు. అది చెప్పినటువంటి మాట ఏదంటే, చాలా చదువుకున్నాడట ఆ వ్యక్తి, అయితే చదువుకు తగినటువంటి ఉద్యోగం లేదు. కాబట్టి ప్రయత్నించి చివరికి ఏదో ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. అంటే తన చదువుకు తగిన ఉద్యోగం అనేటువంటిది అతనికి లేకుండా ఉంది. అయితే దేవుని హస్తం అనేటువంటిది ఏదంట, బైబిల్లో గమనిస్తే ఈ యొక్క యెహెజ్కేలు శక్తికి మించినటువంటిది, అనేక రెట్లు మించినటువంటి పని చేయగలరండి. అందుకే దేవుడు ఏం చేస్తారంటే తన హస్తము ఆ వ్యక్తి మీదకి పంపడం ప్రారంభిస్తాడు. అంతేకాదు దేవుని హస్తము చాలా బలమైందండి. ఎంత బలమైందో వర్ణించలేం. మనకందరికి చాలాసార్లు చెప్తుంటా, ఆకాశముల కొల జనతో చూచిన వాడేవాడు, యెషయా 40:12. కనుక ఆకాశముల కొల దేవుడు అట్లా జనతో కొలిచి చూచాడు. అంత హస్తం ఒక్కసారి వస్తే ప్రియమైన వాళ్ళారా, ఎటువంటి బలమైన కార్యాలు జరుగుతాయో, ఎటువంటి శక్తి గల కార్యాలు జరుగుతాయో. అందుకే యెషయా గ్రంథంలో రాయబడింది కదా, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువు పోనిచ్చిన వాడేడి. మోషే కుడి చేతి వైపున తన యొక్క చెయ్యినట్లా చాపితే
బైబిల్లో రాయబడింది ఎర్ర సముద్రము మైదానం అయిపోయిందండి. అంత పవర్ రిలీజ్ అండి. ఎప్పుడంటే దేవుని హస్తం ఒక వ్యక్తి మీదకి వచ్చినట్లయితే చూడండి, మళ్ళీ యెహెజ్కేలు 37:1 చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా. చాలు, యెహోవా హస్తము నా మీదికి వచ్చాను. బైబిల్ చెప్తుంది నేను ఆత్మవశుడనై ఉండగా. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ అనుభవాలు చాలా ఎక్కువ అండి. తేలి తేలి ఆడాలయ్యా. ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మను పొందడం చాలదు, భాషలు మాట్లాడడం చాలదు, ఇంకా గొప్ప అనుభవాల గుండా ఒక వ్యక్తి వెళ్ళాలి. అందులో ఒక అనుభవం వచ్చేసి ఆత్మవశుడైపోవడం. ఇది ఒక మహా గొప్ప అనుభవం అండి. ఆత్మవశుడు కావడం అనేది సామాన్యమైనటువంటి అనుభవం కాదు. అతడు పరవశుడైపోతాడు. దాన్ని బైబిల్లో పరవశుడు అంటారు. అంటే ఆత్మ వశపరుచుకుంటాడు. అప్పుడు చూస్తారు పరలోకపు దర్శనాలు, అప్పుడు చూస్తారు పరలోకాన్ని, అప్పుడు పరలోకపు వీధులలో సంచరిస్తారు. పరలోకంలో ఉండే భక్తులు దావీదు ఇలాంటి వారితో మాట్లాడడం ప్రారంభిస్తారు. యోబు, నోవహు, ఆదాము ఇలాంటి వారితో మాట్లాడడం ప్రారంభిస్తారు. ఏంటి కారణం? ఇలాంటి అనుభవాలకు ముందు కనిపించేటువంటి మాట, అతడు ఆత్మవశుడు కావాలి. బైబిల్ చెప్తుంది ఇతని మీదకి యెహోవా హస్తం వచ్చింది, ఇతన్ని బలపరిచింది. ఏ విధంగా బలపరిచింది? ఆత్మవశుడగునట్లుగా బలపరిచింది. ఆపిదప్ప హీ వాజ్ ఇన్ ద స్పిరిట్, ఆయన ఆత్మవశుడైపోయాడు. దయచేసి లూకా సువార్త 4:1 చదువుకుందాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి. చాలు, మొదట చూస్తున్నాం కదా, ఆత్మవశుడైన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆయన తోడుకొని పోయి ఎండిపోయిన ఒక ఎముకల లోయలోనికి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇటీవల కాలంలో ఉండేటువంటి టీచింగ్ ఏదంటే, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినట్లయితే ఆ వ్యక్తి జీవితంలో కలిగేటువంటి అభివృద్ధి నిజమే, నేను కాదని చెప్పడం లేదు. చిన్న గొర్రెల మంద కాపరి చివరికి ఇశ్రాయేలులో మహాగణుడై పరిపాలించిన రాజు అయిపోయాడు దావీదు. తర్వాత తన జీవితంలో కలిగిన ఆర్థిక అభివృద్ధి, ఆస్తిపరంగా అభివృద్ధి, రాజ్యం యొక్క వృద్ధి, పేరులో వృద్ధి, అన్నిటిలో వృద్ధి, కాదని చెప్పడం లేదు. అయితే కొన్ని చాలా వింత అనుభవాలు ఉంటాయండి. దేవుడు అతను ఏం చేశాడు? తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి తీసుకెళ్ళినట్టుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది ఒక గొప్ప అనుభవం అండి. చాలా సందర్భాల్లో ఒక వ్యక్తిని పిలిచి, అయ్యా ఎముకలతో కూడిన ఒక లోయ అక్కడ ఉంది, ఆ యొక్క లోయ నిండా ఎముకలు ఉన్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళమంటే ఎవరైనా వెళ్తారా? చచ్చినా వెళ్ళాలి. ఎందుకంటే చాలా కారణాలు. భయపడవచ్చు, అయిష్టం ఉండవచ్చు. భయము లేకుండా ఉంటే అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి? అదొక శ్మశాన వాతావరణం, ఒక శ్మశాన వైరాగ్యం. అక్కడికి నేనెందుకు వెళ్ళాలి? ఆత్మచేత నింపబడింది ఇందుకేనా? పట్టణంలో వెళ్ళి సేవ చేయమంటే చేస్తారు, పోని పల్లెలో చేయమన్నా చేస్తారు. చివరికి ఇదేంటి? ఎముకలతో నిండినటువంటి లోయన. ప్రియమైనటువంటి వాళ్ళారా, అనేక సందర్భాలలో మన జీవితాలలో సేవ యొక్క అర్థం మనకు తెలియదండి. రెండవదిగా మనం గమనించినట్లయితే, సేవ అంటే కొన్ని మినిస్ట్రీస్ అనుకుంటామే, కానీ ఏది చాలా 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 అన్వాంటెడ్, ఏదైతే చాలా చాలా మనకు వద్దనిపిస్తుందో అది వద్దని మనం అనుకుంటుంటాం. బైబిల్లో గమనిస్తే ఆత్మ యేసుక్రీస్తు మీదికి రాగా ఆత్మ తోడుకొని పోయాడు. ఎక్కడికి తోడుకొని పోయాడు? అరణ్యంలోనికి తోడుకొని పోయాడు. ఏ అరణ్యంలోనికి? బైబిల్ చెప్తుంది కదా, అడవి మృగములు ఆయనకు పరిచారం చేశాయి. అలాంటి డీప్ ఫారెస్ట్ లోనికి ప్రభు వెళ్ళిపోయాడు. ఇంతవరకు ప్రభు మీరు ఎక్కడ ఉండినారు? ప్రభు అంటాడు, నేను నజరేత్ అనేటువంటి ఊరిలో వడ్రంగి పనివాడుగా, చెక్క పని చేసేవాడుగా నేను ఉండాను. మరి ఇప్పుడేంటి? అటువంటి దట్టమైన ఇంటీరియర్ ఫారెస్ట్ లోనికి వెళ్తున్నా. ఒకవేళ అనుకుందాం, వెళ్ళమంటే ఎవరైనా వెళ్తారా? అంత ఈజీ కాదండి. అడవిలోనికి వెళ్ళడం అంత ఈజీ కాదు. అక్కడ పడుకునేదానికి వసతి ఉండదు, కూర్చునేదానికి కుర్చీలు ఉండవు, తాగేదానికి మంచి స్వచ్ఛమైనటువంటి నీరు, ఒకవేళ మినరల్ వాటర్ లాంటి వాటర్ ఉండకపోవచ్చు, ఏ సౌకర్యం ఉండదు. అలాంటి ఒక చోటికి దేవుని ఆత్మ తీసుకొని వెళ్తుంటున్నాడు. దేవుని ఆత్మ తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు ఆయా సందర్భాల్లో ఆ విధంగా ఉంటాయండి. చాలా సందర్భాల్లో మనకు అన్ని కంఫర్ట్స్ ఉండాలి, అప్పుడే దేవుని సేవ అంటాం. అన్ని మనకు అనుకూలంగా ఉండాలి, లేకపోతే నేను ఒప్పుకోను అంటాం. అయితే బైబిల్లో చూసినట్లయితే యెహెజ్కేలును ఆత్మ ఆవరించగా, ఆత్మ వశుడుగాగా ఇప్పుడు దేవుడు తోడుకొని పోతున్నాడు. ఒకవేళ యెహెజ్కేలు, దేవా నువ్వు తోడుకొని పోకపోతే నేను వెళ్ళాలంటాడేమో. ఇంత పవర్ఫుల్ ప్రాఫిట్ నేను,
ఇంత శక్తి గల ప్రవక్త పోయి ఎముకల లోయలోనిక నేను వెళ్ళవలసింది. చూడండి, బైబిల్లో గమనిస్తే అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణాన వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. చాలు. బైబిల్లో గమనిస్తే ఇక్కడ కూడా ఫిలిప్ అనేటువంటి ఒక పెద్ద ఎవాంజలిస్ట్ అండి. ఆ రోజుల్లో ఉండేటువంటి ఎవాంజలిస్ట్ లో ద మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్ ఎవరంటే ఫిలిప్. ఫిలిప్ అపోస్తలుడు కాదు. ఈ ఫిలిప్, ఆ ఫిలిప్ వేరు, ఈ ఫిలిప్ వేరు. ఈ ఫిలిప్ వచ్చేసి సువార్తికుడైనటువంటి ఫిలిప్. అతనికి 4 కుమార్తెలుండి ప్రవచించిన ఆ ఫిలిప్, ఈ ఫిలిప్. కనుక అనేక మంది సువార్తికుల్లో ద మోస్ట్ రినౌండ్ ఎవాంజలిస్ట్ ఎవరంటే ఫిలిప్ అండి. ఇతడు సమరయ ప్రాంతాల్లోనికి వెళితే కుంటివారు బాగయ్యారు, పక్షవాయువు గల వారు బాగుపడ్డారు. బైబిల్ చెప్తుంది సమరయ పట్టణాల్లో సంతోషం కలిగింది. సమరయ పట్టణాల్లో అతడు ఒక సిటీ ప్రీచర్గా, ఒక కాస్మోపాలిటన్ ప్రీచర్గా, అంటే హైటెక్ టెక్నాలజీలో ఉండేటువంటి ఒక సువార్థికుడుగా ఉన్నాడా అన్నట్టుగా ఉండేటువంటి ఆ ఫిలిప్ను ఒకరోజు దేవుడు అన్నాడు, ఫిలిప్ అరణ్య మార్గంలోనికి నువ్వు వెళ్ళు. ఎంత కష్టమండి అటువంటి హైటెక్ టెక్నాలజీలో లేకపోతే కాస్మోపాలిటన్ పరిస్థితుల్లో జీవించిన ఒక ఫిలిప్పును ఇప్పుడు అరణ్య మార్గంలోనికి వెళ్ళమంటున్నాడు. కారణం పరిశుద్ధాత్మ తనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని డీలింగ్స్ చాలా వింతగా ఉంటాయండి, చాలా వింతగా ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. అనేక సందర్భాల్లో పరిశుద్ధాత్మ కార్యాలు మనం అర్థం చేసుకోలేం. పరిశుద్ధాత్మ స్వరమును మనం నిజంగా గుర్తించలేకుండా ఉంటాం. ఎప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ మినిస్ట్రీ అంటే మనం ఇష్టపడతాం, అది కాదంటే హర్ట్ అయిపోతాం. ఈ రోజు నుంచి ఈ పని నీవు చేయవద్దు అని చెబితే ఫినిష్డ్, ఈ పరిచర్యకి నేను రాను అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ చిన్న పని నువ్వు చేయవద్దు, వేరే వారికి పెడుతున్నాం అనగానే అయిపోయింది. ఎవరో నన్ను గురించి బ్యాడ్గా చెప్పారు కాబట్టి ఇది జరిగి ఉండవచ్చు. ఇదిగో మరి పేతురు యోహాను వీళ్ళేమో సమరయకు పోతున్నారు, నేను చేసిన పరిచర్య ఇది, నేను వెళ్ళింటే వాళ్ళు ప్రభుని నమ్మారు, మధ్యలో వీళ్ళు ఇంటికి క్రెడిట్ పొందేదానికి వెళ్ళడం, ఇది నేను చేసిన పరిచర్య విడిచి ఇప్పుడు అరణ్యంలోనికి వెళ్ళడమా? ప్రేమల వాళ్ళారా, అనేక సందర్భాల్లో పరిశుద్ధాత్మ కార్యాలను అర్థం చేసుకోనటువంటి వారు అఫెక్ట్ అవుతారండి. పరిశుద్ధాత్మ యొక్క క్రియలను అర్థం చేసుకున్నటువంటి వారు ఏమైపోతారు, వారి జీవితాల్లో ఏదో ఒక నొప్పి కలుగుతుంది, ఎందుకు నా విషయంలో ఈ విధంగా అని. అయితే బైబిల్లో గమనిస్తే ఆత్మ పూర్ణులకు తెలుసు ఆత్మ కదలికలు ఏ విధంగా ఉంటాయి, ఆత్మ నడుపుదల ఏ విధంగా ఉంటుంది. పెద్ద పెద్ద పరిచర్యలు ఉండాలి. లాస్ట్ ఇయర్ అమెరికాలోని పెద్ద పట్టణాల్లో సేవ చేశా. నిన్నటి దినం చిన్న గ్రామంలో ఉండిన దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక స్టైల్ ఆఫ్ మినిస్ట్రీ, ఒక ఉన్నతమైన స్థితిగతులకు అలవాటు పడడం మంచిది కాదండి. దేవుని వాక్యము విన్న మన జీవితాలలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక దేవుని ఆశ్చర్యకరమైన కార్యముల కొరకై కనిపెడదాం. శక్తియు మహిమ గల యేసు నామం మరొకసారి మన ఎదుట మహిమపరచబడాలి. ఆ విధంగా దేవుడు తన క్రియలు మీ ఎదుట జరిగించబోతున్నాడు. జూన్ నెల మొదటి వారంలో ఈ సంవత్సరంలో విస్తారంగా వర్షాలు పడతాయి అని వాతావరణ శాఖ తెలిపింది కదా. అయితే 3 వారాలు తిరగగానే ఏమన్నారంటే వర్షములు సరిగా ఈ సంవత్సరం పడవు, ఆశాజనకంగా లేవు అన్నారు కదా. దాదాపు 9 సంవత్సరాల కిందట మన రాష్ట్రంలో, మన దేశంలో ఇదే రకమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కృపా గడియల టీవీ కార్యక్రమంలో ప్రార్థనలు ప్రారంభించాం. ఒక సందర్భంలో దేవుని బిడ్డలు భయపడ్డారు. ఇంత బహిరంగంగా ప్రార్థిస్తున్నారే, వర్షములు పడకపోతే దేవునికి మహిమ ఎలా అని నన్ను ఫోన్ చేసి అడిగారు. కానీ ఆ సంవత్సరం నుంచి వరుసగా విడవకుండా వర్షములు కురిపించిన మన దేవుడు స్తుతింపబడుగాక. ఈ దినం నుంచి ఆ ప్రార్థనలు ప్రారంభించబోతున్నాం. కలిసి ప్రభు పాదాలు మనం పట్టుకుందాం, దేవుని మహిమను మనం పొందుదాం. ఈ వారపు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రియ దేవుని బిడ్డలు సహోదరుడు విక్టర్, సిస్టర్ లతా విక్టర్, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆ కుటుంబాన్ని కరుణించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మహిమగల ప్రభువ, వాక్యము విన్న మీ బిడ్డలను బట్టి మీకు వందనాలు. శక్తియు జీవము కలిగిన మా తండ్రి, మహిమ మీకే, ఘనత మీకే, ఆరాధన మీకే ప్రభువ. రాజాది రాజా,
ప్రభులకు ప్రభువా, మీరు నిరంతరము మారని దేవుడవు కనుక నాయన మీ ప్రియ బిడ్డలను దీవించండి ప్రభువా. తండ్రి ఒక్కొక్కరిని ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. తండ్రి చెడు తలంపుల చేత బాధపడుతూ నా తండ్రి భావ వైపరీత్యానికి మాటి మాటికి లోనవుతున్న మీ బిడ్డలను చూపిస్తున్నారు నాయన. ఆ చీకటి శక్తిని యేసు నామమున బంధిస్తుంటున్నా తండ్రి. సాతాను యొక్క నెట్వర్క్ దేవుని బిడ్డల జీవితాల్లో ఫెయిల్ అయిపోవును గాక యేసుక్రీస్తు నామమందు ఆశీర్వదించండి, విడిపించండి ప్రభువా. ప్రత్యేకంగా ప్రియ తండ్రి, ఈ సమయంలో నా తండ్రి థైరాయిడ్ సమస్య చేత బాధపడే మీ బిడ్డలను చూపిస్తున్నారు. తండ్రి విడిపించండి, తండ్రి విడిపించండి, తండ్రి విడిపించండి. శరీరంలోని ప్రతి కణితి యేసుక్రీస్తు నామమందు మాయము కావాలి ప్రభువా, యేసు నామమందు మాయము కావాలి ప్రభువా. జీవము గల దేవుని కుమారుడు యేసుక్రీస్తు నామమందు శరీరంలోని ప్రతి కణితి మాయం కావాలి ప్రభువా. ఆ విధంగా మీ గొప్ప కార్యాలు మీరు జరిగించమని తండ్రి వేడుకుంటున్నాం ప్రభువా. సహాయం చేయండి తండ్రి. శరీరములోని ప్రతి జబ్బు, ప్రతి సమస్య, ప్రతి జబ్బు మీరు తొలగించండి, నిత్య మహిమ పొందండి. ప్రతి వ్యాధిని, ప్రతి సమస్యను, కుదురుపడని ప్రతి వ్యాధిని జీవము గల దేవుని కుమారుడు యేసు నామమందు ఆజ్ఞాపిస్తున్నా, విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వర్షములు సరిగా పడవని వాతావరణ శాఖ తెలిపింది నా తండ్రి. ఇప్పుడు సైన్స్కు మించినటువంటి దేవుడు యేసుక్రీస్తు నామమందు అడుగుతున్నాను, వర్షములు ప్రారంభించండి నాయన, వర్షములు ప్రారంభించండి ప్రభువా, వర్షములు ప్రారంభించండి నాయన. తండ్రిమైన దేవ, ఆశీర్వాదకరమైన వర్షాలు మా రాష్ట్రములో, మా దేశములో సమృద్ధిగా కురిపించండి ప్రభువా, సమృద్ధిగా కురిపించండి నాయన. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన జ్ఞానమునకు మించిన దేవుడు, ఆయనే జ్ఞానమైన దేవుడు అని సమస్త ప్రజలు తెలుసుకున్నట్లుగా ఈ అద్భుతం అడుగుతున్నాను, సహాయం చేయండి. అదేవిధంగా ప్రియ తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన సహోదరుడు విక్టర్, సహోదరి సిస్టర్ లతా విక్టర్, ఇరువురిని జ్ఞాపకం చేస్తుంటున్నాను. వారిని ఆశీర్వదించండి నాయన. మీ ప్రియ కుమారుడికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. హెల్త్ ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా కాపాడండి ప్రభువా. తండ్రి పిల్లలను దీవించండి, చక్కటి జ్ఞానము, విశేషమైన కృప, సహాయము, నడుపుదల ఇచ్చి విద్యాపరంగా ఉన్నత శిఖరాలు చేరున్నట్లుగా అనుగ్రహించండి తండ్రి. ఈ పరిచర్యను ప్రేమించి ప్రతి నెల తమ కానుకలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, దీవించండి. వారి ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి, వారి దీవెనలు వారికి అనుగ్రహించండి. కృప, సమృద్ధి, కృప, బాహుల్యత వారికి కనపరచండి. వారి కుటుంబంలో కొరత, కొదువ అనేది లేకుండా చేయండి. సమస్తమును లోపరుచుకొనగలిగిన మీ శక్తిని బట్టి నాయన మీకు వందనాలు తెలుపుతూ యేసు పేరుతోనే అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియబిడ్డలారా, కృపా గడియల టీవీ కార్యక్రమానికి దేవుని ఆత్మ ద్వారా కలుగుతున్న స్పందనను బట్టి ప్రభుకు వందనాలు తెలుపుతున్నా. విశేషమైన స్పందన మన రాష్ట్రము నుంచి, ఇతర రాష్ట్రముల నుంచి, ఇతర దేశముల నుంచి వస్తుండగా దేవునికి వందనాలు తెలుపుతున్నా. మీ కానుకలు మమ్మల్ని చాలా ప్రోత్సాహపరుస్తున్నాయి. ఆ యొక్క కానుకలను బట్టి దేవునికి స్తుతులు తెలియజేస్తున్నాం. మీ కొరకే ప్రతి కార్యక్రమంలో ప్రార్థిస్తున్నాం. అయితే ఆన్లైన్లో పంపేవారు దయచేసి గమనించండి, తప్పకుండా మీరు ఆన్లైన్లో పంపగానే ఫోన్ చేసి మా ప్రేయర్ టవర్కి మీ పేరు, మీరు పంపిన మొత్తం మీ వివరాలు మాకు తెలపాలి. దయచేసి ఇది గమనించండి. అప్పుడు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. వ్యక్తిగతంగా ఫోన్లో మీ కొరకే ప్రార్థన చేయగలం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మరి ముఖ్యంగా ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయదలిచినటువంటి వారు వెంటనే మా కృపా కార్యాలయానికి సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.